వీడైపోయాడు. అద్భుతమైన లంచ్, అద్భుతమైన బ్రంచ్, అద్భుతమైన డిన్నర్ విత్ ముంజలు. ఆ తర్వాత మీకు ఇవాళ దబ్బిడి దిబిడే. ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళకి 50 రూపీస్. నీట్ గా ఫినిష్ చేయాలి. 1 2 3 స్టార్ట్. ఎక్కడో కొడుతుంది సీనా. ఎవరు ఎక్కువ ముంజలు తింటే వాళ్ళకి ఇంకో 50 రూపీస్. నన్ను అనవసరంగా కెలుకుతున్నావు. ముంజలతో ఎప్పుడైనా కూర తిన్నావా నాన్న? ఇదే ముంజల కర్రీ. ఇట్స్ టైం టు pour the ముంజల్. ముంజల్ జ్యూస్ లాగానే ఉంది. ఓ వావ్, ఇది మ్యాంగో జ్యూస్ లో ఉంటది అనుకున్నా. పాప చాలా ఇంటెలిజెంట్. ముంజల బజ్జీ. ముంజల బజ్జీ. ఓకే దెన్ బై సీ యు. అది శ్రీయాన్ కోసం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హాయ్ గైస్, వెల్కమ్ టు నవీన్ ద అల్టిమేట్ ఛానల్. సో ఈరోజు మేము ముగ్గురం కలిసి ఒక కొత్త ఛాలెంజ్ చేయబోతున్నాము. నన్ను కమెంట్ సెక్షన్లో రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఇది. అండ్ మాకు కూడా బాగా అనిపించింది, కొత్తగా కూడా అనిపించింది. అండ్ ఎండాకాలంలో మా ఫేవరెట్ ఫ్రూట్ కూడా అవే ముంజలు. వీడైపోయాడు. ముంజలు ఐస్ యాపిల్ ఛాలెంజ్. సో ఈ రోజు అంతా కూడా మేము ఐస్ యాపిల్స్ తినబోతున్నాము. 24 hours ఓన్లీ ముంజలతో ఉండాలి. ఓకేనా? ఓకే డన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. yes let's go and buy the ముంజలు. ముంజల ఛాలెంజ్ చేయడానికి కావాల్సిన మొట్టమొదటి పదార్థం ముంజలు. మొత్తానికి మా ముంజలు రెడీ. ఏ కమాన్ శ్రీయాన్. ముంజలు అంటే ఇలా కాయలు లేని ముంజలు ఎలా అంటాం చెప్పండి. అంటే ఇలా కాయలు కొనడానికి వచ్చాము. అండ్ ఒక్క కాయ 30 రూపాయలట. సో 3 కాయలు తీసుకొని అసలు ముంజలు ఇలా ఎలా తింటారో చూపించబోతున్నాము వాళ్ళకి. చల్లచల్లని ముంజలు, చల్లచల్లని ముంజలు, చల్లచల్లని ముంజలు. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. చాలా కాస్ట్లీ అయిపోయాయండి ముంజలు. ఇంతకుముందు ఎంత చీప్ గా ఫ్రీగా వచ్చాయో ఇప్పుడు అంత కాస్ట్లీ ఏమమ్మే. డజన్ ఎంతో తెలుసా? 100 రూపీస్. లేదు, నేను 90కి బేరవాడి కొన్నా. ఇవైతే 120 అంట. అండ్ ఒక్క కాయ 30 రూపీస్ అట. సో మొత్తానికి ఇదిగోండి ముంజలు రెడీగా ఉన్నాయి. అండ్ బ్రేక్ఫాస్ట్ ముంజలు చేస్తున్నాము. అది కాకుండా ఈరోజు మేము లంచ్, బ్రంచ్, డిన్నర్ ఇవన్నీ స్పెషల్ రెసిపీస్ చేయబోతున్నాము బై మై మమ్మీ. ముంజలతో ఎప్పుడు కని విని ఎరుగని మీరు తినని రెసిపీస్ అన్ని ఈరోజు మా మమ్మీ చేతుల ద్వారా. ఎవరు వేరే మా వాళ్ళ? ఓకే, ఎవరైనా మా ఇంటికి వచ్చేయండి, మా మమ్మీ చేసి పెడుతుందట. సో బ్రేక్ఫాస్ట్ కి మేము ఆర్గానిక్ ముంజలు తినబోతున్నాం ఇవాళ. ఎందుకు అనంటే ఫ్రెష్ ముంజలతో స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత మీకు ఇవాళ దబ్బిడి దిబిడే. అద్భుతమైన లంచ్, అద్భుతమైన బ్రంచ్, అద్భుతమైన డిన్నర్ విత్ ముంజలు. ఆర్ యు రెడీ? సో ఫస్ట్ మా చిన్నదనంలో ఇలా తినేవాళ్ళం అనమాట మేము. ఫ్రెష్ ముంజల్ని ఇలాగే ఇలా ఇలా పట్టుకొని తినేవాళ్ళము. కాకపోతే మీకు అలా అవసరం రాదు, కానీ ఇలా స్పూన్ తో బ్యాక్ సైడ్ ఇలా వెళ్ళి తింటే బాగుంటుంది. యాక్చువల్లీ చూద్దామా ఈ 3 ముంజల్ని. ఎవరి ముంజ వాళ్ళు, ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళకి 50 రూపీస్. నీట్ గా ఫినిష్ చేయాలి. 1 2 3 స్టార్ట్. ఎక్కడో కొడుతుంది సీనా. ఇలాంటి ఛాలెంజ్ పెట్టి తినిపించండి, మామూలుగా ఉండదు. ఇగో మధ్యలో ఇట్లా వాటర్ వస్తాయి కదా, దీన్ని ఇట్లా చూస్ చేయాలి. అండ్ లోపల ముంజలు కూడా లేతగా ఉన్నాయి. ఇదిగోండి బాగా బ్లాక్ అయిపోయినాయి కాకుండా ఇలా గ్రీన్ గ్రీన్ ఉన్నది తీసుకోండి, బాగుంటాయి. అండ్ లోపల స్పూన్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసి ఇలా తింటే అదిరిపోద్ది. ఇది బాగా ముదిరిపోయిన తర్వాత దీన్ని స్టవ్ మీద కాల్చుకుంటే ఈ పీచ్ అంతా స్వీట్ గా చూస్ చేసుకుని తింటే బాగుంటది. ఇవే కదా మమ్మీ? అవే ఇవే, కానీ ఆ ముంజలతో పాటు అది మెల్ట్ అయిపోద్ది అనమాట. అదే జ్యూస్ అవుతుంది. ఆ ముంజలు తీసేయద్దు. కాయ ముదిరిన తర్వాత పండిపోద్ది, అది నల్లగా అవుతుంది. అది మనం నిప్పుల మీద కాల్చుకొని తింటే అదే ఇది కదా అర్థం కాదు. ఇదిగోండి నేనే ఫస్ట్. తినేసావా? చూపిరా ఎవరిది నీట్ గా ఉందో వాళ్ళు విన్నర్. చూడండి వాటర్ తాగలేదు, అట్లనే ఉంది. నేను చూడండి ఫుల్ నీట్ గా తిన్నాను 3 కూడా. లోపల నువ్వు ఇంకా 3 తినలేదు, అది వాటర్ తాగేరా.
వాటర్ అంతా. సో మొత్తానికి ఇక అయిపోయాయి. ఇప్పుడు ఈ ముంజలు ఉన్నాయి. ఈ ముంజలు టాస్క్ అన్నమాట. ఇప్పుడు మన ముగ్గురికి ఎవరు ఎక్కువ ముంజలు తింటే వాళ్ళకి ఇంకో 50 రూపీస్. నన్ను అనవసరంగా కెలుకుతున్నావు. సో మై ఫస్ట్ ముంజ. ఇప్పుడు ముంజల ఛాలెంజ్ అన్నమాట. ఎవరైనా ముంజలు తింటారో చూద్దాం. ముంజలను తినడం పెద్ద టాస్క్ కాదు, తొక్కు తినడం పెద్ద టాస్క్. అవును, యాక్చువల్లీ తొక్కు తీయడమే నాకు కూడా చాలా చిరాకు. Oh, wow. బట్ వీళ్ళైతే తొక్కుతో తింటే వేడి చేయదంట నాన్న. అబ్బా, తొక్కు తీసేసి తింటే ముంజలు చాలా వేడి. అవునా? యాక్చువల్లీ సో విత్ తొక్కు తింటే మంచిది. సో మీరు 10 ముంజలు తిన్నారనుకోండి, అందులో కనీసం ఒక 3 విత్ తొక్క తినండి, బాగుంటుంది. ముంజ తీయడానికే 2 hours పడుతుంది. 1 ఇంకా తీస్తున్నావు. బట్ నిజంగానే ఇది ఎంత తీయాలంటే టాస్క్. కొంచెం స్పూన్ తో ఇలా పెట్టుకోండి, ఈజీగా అయిపోద్ది. యా, బెస్ట్ వే చెప్పదా? ఓకే, సో మేము ఈ టాస్క్ ఫినిష్ చేస్తాం. ఈ లోపు మధ్యాహ్నం లంచ్ కి మీకు ఏం కావాలి? ముంజలతో న్యూట్రిలా బ్రెడ్. న్యూట్రిలా బ్రెడ్ లో ముంజలేదు నాన్న. ముంజలు న్యూట్రిలా. ముంజలతో ఎప్పుడైనా కూర తిన్నావా నాన్న? ముంజల కర్రీ. సో ఇప్పుడు మా మమ్మీ ముంజలతో కర్రీ చేయబోతుంది. అసలు ముంజలు ఏంటి, కర్రీ ఏంటి, అది ఎలా ఉంటది, ఆ గోల్ ఏంటి, నాకేం తెలియట్లేదు. సో ఇలా మొత్తానికి ఛాలెంజ్ అనే పేరుతో అట్లీస్ట్ కొన్ని ముంజలు తినిపిస్తున్నాను. బికాస్ సీజనల్ ఫ్రూట్స్ అనేది తినడం చాలా అవసరం. అండ్ నేను ఫస్ట్ వన్ ఓన్లీ 0నే పెట్టాడు అంతే. మాది సెకండ్, వీడిది సెకండ్. అగ్రికల్చర్ కూడా చెప్తా. ముంజలు ఎంజాయ్ చేస్తూ మధ్యాహ్నం ముంజల కర్రీ రెసిపీతో కలుస్తాము. అండ్ హూఎవర్ లవ్స్ ముంజలు ఒక చెయ్యి పైకెత్తి కింద కమెంట్ చేయండి. లంచ్ కి మేము చెప్పిన అద్భుతమైన కర్రీ ప్రిపేర్ చేయబోతున్నది మై మమ్మీ అండ్ మై బేటా. సో దానికోసం ముందుగా కొంచెం గట్టిగా కచ్చపచ్చగా ఉన్న ముంజల్ని కోసుకోవాలట ఇలాగా. దీంట్లో ఉండే కొబ్బరి నీళ్ళు ఎక్కడ ఉంటాయి? గట్టిగా ఉన్న దాంట్లో ఉండవా? ఓకే ఓకే. ఎందుకు ఇలా మొత్తం ముంజలుగా ఉంచొచ్చు, ఎందుకు కొయ్యాలి దీన్ని? ఎలా తింటావు? కూర పట్టాలి కదా, లోపల అంతా పట్టి టేస్ట్ రావాలి కదా. ఆ ముంజల్ని నీట్గా కొంచెం కచ్చి ముంజలై ఉండాలి, గట్టి ముంజలై ఉండాలి. ఇవి నీట్గా చేసేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో. కింద నల్లగా ఉంది ఏంటది? అది డిజైన్, ప్లేట్ డిజైన్ ఏంటి అది? ఓకే, ముందుగా ఆయిల్ వేయవలేను. ఆవాలు, మిర్చి, సాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ నౌ టొమాటో టైం. ఏంటిది? పసుపు, కొంచెం కారం పొడి, చాలా ఇష్టం. ధనియాల పొడి. ఓకే, రాక్ సాల్ట్. ఇట్స్ టైమ్ టు పోర్ ద ముంజల్. కమ్ ఆన్. నాకు తెలిసి సొరకాయ కూరలో ఉంటుంది. అంతే ఉంటది. ఏమి ఇది ముంజలు టేస్ట్ స్వీట్నెస్ ఏమి ఉండదు. మన సొరకాయ కూర ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇలా అన్ని మగ్గిన తర్వాత దీంట్లో మిగతా ఐటమ్స్ వేయాలన్నమాట. లైక్ కొత్తిమీర, లైక్ గరం మసాలా కూడా వేయాలి దీంట్లో. కొంచెం గరం మసాలా వేస్తే టేస్టీ. ఓకే, ఇంకా మగ్గేది తినాలన్నమాట. ఏం తినాలి? ఓ ఇలా తినాలా మగ్గేంత వరకు. అండ్ ఫన్ ఫ్యాక్ట్, ముంజల్ని ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్పమ్మా నువ్వు? ఐస్ యాపిల్ అంటారు. ఐ నో, నేను యూట్యూబ్ వీడియోలు చూసాను. కామాన్, మా కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మా శ్రేయన్ గారికి ఇదేంటో చెప్పకుండా తినిపిస్తాం. చపాతీలో కూడా బాగుంటుంది. యాక్చువల్లీ చపాతీలోకి బాగుంటుంది. ఓకే, అండ్ అద్భుతమైన లంచ్ కి మేమందరం రెడీ. ఒకవేళ మీకు కర్రీ నచ్చలేదనుకో, మీకు నో లంచ్, ఇంకా ఉట్టన్నమే తినాలి. భయమేస్తుంది అక్క. అండ్ యు నో ది స్పెషల్ రెసిపీ బై అమ్మమ్మ కాబట్టి కామాన్, ఇదిగోండి. చూసారా మా మమ్మీ రెసిపీస్ లో అదనమాట. ఉప్పు ఉందా లేదా అనేది డౌట్ ఎప్పుడు మాకు. ముంజల్లో ప్రాన్స్ ముద్ద తినే అదృష్టవంతులు రెసిపీ. పెద్దవాడు పాప మాడే అన్నిటికి బలైపోతుంటాడు. సొరకాయ రెండోది కానీ లేత ఉంది సొరకాయ. లేత సొరకాయ లాగా ఉంటది. ఏం కాదు, సొరకాయ బాగుంటది. ఇది ముంజకాయ లాగానే ఉంది. ఏం లేదు, చాలా లేత సొరకాయ. సొరకాయ లాగానే ఉంటది. శ్రీయానికి పెట్టు. 100 రూపాయలు. ఏం లేదు,
బానే ఉంది అంత నువ్వు చెప్పినంత గలీజ్ ఏం లేదు అన్నము టమాటా కర్రీ తినట్టుంది అంతే అరే చూస్తాను ప్రాన్ అమ్మయ్యా హ్యాపీ టియర్స్ అంటే కర్రీ బాగుంది ముంజ బాగలేదు కర్రీ టొమాటో కర్రీ లాగా హ్యాస్టీస్ గా బాగానే ఉంది ముంజ కొంచెం కష్టంగా ఉంది ఏం చేద్దాం మీ తల్లి ముంజలే సో ఇంత ఎక్స్పెరిమెంట్ తర్వాత ఇది ఎలా ఉన్నా బలవంతంగా మేము ఇప్పుడు తినాల్సిందే కాబట్టి తినేసి ఈవినింగ్ స్నాక్ కి మా మమ్మీ ఒక స్పెషల్ రెసిపీ చేయబోతుంది ప్రాపర్ గా చూసి ఎడిటింగ్ చేయండి సో ఇది ఎలా ఉన్నా మేము మాత్రం భరించి ఇప్పుడు లంచ్ అలాగే కానిస్తాము కాకపోతే ఇంత ఘోరమైన ఎక్స్పెరిమెంట్ కాకుండా కొంచెం మంచి ఎక్స్పెరిమెంట్ తో ఈవినింగ్ స్నాక్ కి మా మమ్మీ ఇంకో ముంజల రెసిపీ రెడీ చేయబోతుంది సో అది బాగా ఉండాలని బ్లెస్ చేయండి బ్లెస్ చేయండి కర్రీ టేస్ట్ బాగుందా లేదా? బాగుంది. కర్రీ టేస్ట్ బాగానే ఉంది ముంజనే బాగా ఓకే ఎనీవేస్ ఈవినింగ్ మాత్రం సూపర్ గా ఉందని మా మమ్మీ చూద్దాం ఈవినింగ్ అద్భుతమైన ముంజలతో అద్భుతంగా ఏం చేయబోతున్నాం మధ్యాహ్నంలా కాకుండా మీకు అద్భుతమైన షర్బత్ చేయబోతున్నాం ముంజలతో షర్బతా ఓకే మీరు గ్యారంటీగా మంచిగా ఉందంటారు. ఆడు చూడు పారిపోతున్నాడు శ్రేయ నువ్వే తాగాలి అన్న సో లెట్స్ గో అండ్ డూ ద ముంజల్ షర్బత్ ముంజల షర్బత్ కోసం ఇప్పుడు లోపల ఉన్న వాటర్ తో సహా ఇవి లేత ముంజలు తీసుకోవాలన్నమాట ఇది వాటర్ తో సహా మిక్సీలో వేయాలా యా కామాన్ ఫస్ట్ సబ్జా గింజలు వావ్ సమ్మర్లో అదిరిపోద్ది అసలు ఇది మంచి చల్లటి ఐస్ క్యూబ్స్ అండ్ ఇందాకే మనం చక్కగా మిక్సీ పట్టిన ముంజల పేస్ట్ వావ్ అండ్ దీనికి మరింత టేస్ట్ కలపడానికి ఇప్పుడు కోకోనట్ వాటర్ యా ఇప్పుడు కలిపినవన్నీ ఇలా మంచిగా మిక్సీ కొట్టుకుంటే కలిపేస్తే అన్ని టేస్ట్ కలుస్తాయి అనమాట కొబ్బరి నీళ్ళు పోయకపోతే కొంచెం వేసుకోవచ్చు నార్మల్ వాటర్తో కూడా చేసుకోవచ్చు ఓకే మనం ఏదో ఉన్నది కాబట్టి దానిపైన ఇట్లా కొంచెం ముంజలు టాపింగ్ చేస్తే అదిరిపోద్ది జ్యూస్ సెంటర్లో ఇప్పటివరకు ఎప్పుడు ముంజల జ్యూస్ చూడలేదు నేను ముంజల షర్బత్ అదిరిపోయింది పూర్తిగా రెడీ అయిన ముంజల షర్బత్ ఇదిగోండి అత్యద్భుతమైన షర్బత్ రెడీ ఏ కమాన్ మంచి లేయరింగ్ కూడా ఉంది పైన వైట్ కింద ఇదే మీరు రెస్టారెంట్ లో తాగితే దీనికి 350 రూపాయలు ఇస్తారా అవునా తాగం కదా మేము సరిగ్గా డబుల్ ఫ్రీ అబ్బా సో చెర 350 రూపాయలు కట్టు ఇంకా మీ దాంట్లో నుంచి ఓకే అండ్ దిస్ ఇస్ ఫర్ మీ నిజంగా బాగుందా శ్రీయాన్ నువ్వంతా ఆలోచించనక్కర్లే నిజంగానే తాగొచ్చు కాదు ఒక స్పూన్ తాగి చెప్పాలి నో యూ హ్యావ్ టు డ్రింక్ అండ్ టెల్ మీ ముంజల్ జ్యూస్ లాగానే ఉంది వావ్ నేను మ్యాంగో జ్యూస్ లా ఉంటది అనుకున్నా పాప చాలా ఇంటెలిజెంట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి మై ఫేవరెట్ ఫర్ టుడే నిజంగా చాలా బాగుంది వెరీ కూల్ ఫర్ హెల్త్ సమ్మర్కి సూపర్ డ్రింక్ ఇది అండ్ కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి ఇది మాత్రం ట్రై చేయండి వాళ్ళు మేము చేసిన రెసిపీలో మిగతా నాకు తెలియదు కానీ బట్ ఐ ఆల్ క్రెడిట్ గోస్ టు మై మామ్ ఇట్స్ అ గుడ్ వన్ బాగుందా లేదా? చాలా బాగుంది థ్యాంక్ యూ. డిన్నర్కి ఏం చేసి భయపెట్టబోతున్నావు ఏమైనా అద్భుతం చేస్తావా అదొక అద్భుతమైన రెసిపీ అదేంటో ముంజల బజ్జీ ముంజల బజ్జీ ఓకే దెన్ బై సీ యు కోసం అది శ్రీయాన్ కోసం ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ముంజలతో చాలా ఘోరాలు చేసాము రేపు పొద్దున మేము ఒక్కొక్కరం బాత్రూంలో ఎంతసేపు ఉన్నామో కూడా సపరేట్ వీడియో చేసి పెడతాను ముంజల బజ్జీయా మైదా పిండి ఒక గిన్నెలో వేసింది మా మమ్మీలో ఇలా పెద్ద పెద్దగా ముంజలు పెట్టాను మమ్మీ మాత్రం ఇలా చిన్న చిన్న ముంజలు పెట్టింది ఏవి బాగుంటాయో చూద్దాం ఒక దాంట్లో చక్కగా గుడ్డు కొట్టి పోసి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట దాంట్లో ఇక షుగర్ కూడా వేసి తీసుకుని అది అది గుడ్ బాయ్ కామాన్ ఒక్క గుడ్డుకి 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ కష్టపడుతున్నాము మమ్మీ
దంచుతున్నావు మమ్మీ? ఇలాచి అది మంచి టేస్ట్ smell, లో బాగా ఎక్కడ taste. కాంప్రమైజ్ అవుతుంది మమ్మీ. కమాన్ బాగుంటది వేసి మళ్ళీ విసుగు చేయి. మళ్ళీ బాగా కమా నీ టాలెంట్ చూపిరా. ఇద్దరు కలిసి పోటీ పడల్లా చేస్తున్నారు బజ్జీలు అనగానే. చేయండి రా, బాగాలేకపోతే మీ ఇద్దరికి ఇస్తా అంత. సో ఆ పిండిలో ఇప్పుడు ఈ గుడ్డు గిడ్డు అన్నీ వేసి కమాన్. ఎస్ యు డిడ్ ఇట్ రా, యు డిడ్ ఇట్. ఇది సరిపోదు కాబట్టి బ్యాలెన్స్ ఏం చేయాలంటే పాలతో బ్యాలెన్స్ చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు ఆ ముంజని ఇలా లోపల పెట్టేసి మొత్తం రౌండ్ పెట్టి ఇలా చింపుతుందో ఇది. నువ్వు ఎప్పుడు మిర్చి బజ్జీలు అరటికాయ బజ్జీలు తిన్నావు కదా, ఇలాంటిది కూడా తిన్నావు. ముంజల బజ్జీ మా మమ్మీ స్పెషల్ అనమాట ఇది. స్మెల్ అయితే అదిరిపోయాయి. గుడ్డు ఇలాచి అన్ని స్మెల్ వస్తుంది కదా, మంచి స్మెల్ వస్తున్నాయి. ప్యాన్ కేక్ స్మెల్. యాక్చువల్లీ కారం బజ్జీలు కూడా చేసుకోవచ్చు కదా మమ్మీ. కారం బజ్జీలు కూడా వేసుకోవచ్చు. సో ఈ పిండి ప్లేస్ లో శనగపిండిలో ఓమ అది కలిపి ఉప్పు కారం ఓమ కలిపి వేసి కారం బజ్జీలు అయితే. కానీ ఇది ముంజలు కదా, స్వీట్ బాగుంటదేమో అనుకుని స్వీట్ వేస్తాను. ఓకే, ఇట్స్ అ బజ్జీ టైం. కమ్ ఆన్, ఎక్స్పెరిమెంట్ చేయండి ఇద్దరు. నాకు తెలిసి ఇంకో నెల రోజులు ఇల్లు ముంజలే ముట్టుకోరు. స్మెల్ అయితే బాగా వస్తుంది. అది ఉంటది కదా స్వీట్. ప్యాన్ కేక్. అవునా? ఓకే, రెడీ. రెడీ. చీజ్. అరే నువ్వే రా గుడ్డు కలిపింది వేస్ట్ ఫెలో. ఎగ్జాక్ట్ ప్యాన్ కేక్ లాగానే. చాలా స్వీట్, ప్యాన్ కేక్ లోపల ముంజ అంతే సేమ్. చాలా స్వీట్ ఉంది. బజ్జీ అంటే కారం బజ్జీ కదా, స్వీట్ బజ్జీ. బజ్జీనే, కారం ఉండదు. వీడు ఏదన్నా ఒకటన్నా తిన్నాడు. అసలు ఒకటి తింటే ఒకటి బాగుంది అందులో ఇవాళ. అసలు చాలా నీకు పనికిరాడు. అవును, యు ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద ఛాలెంజ్. మంచిది. ఓకే, ఒరే నీకు 500, అమ్మమ్మకి 500, నాకు 500. నేను సీల్ చేయడంలో నీకు నచ్చిన బజ్జీ సో నువ్వు తిని మొత్తానికి బజ్జీ ఇదిగోండి. దిస్ ఇస్ ద బజ్జీ యొక్క షేప్. దిస్ ఇస్ ద పెద్ద బజ్జీ. ఫుల్ బజ్జీ అది. ఇది ఫుల్ బజ్జీ. లోపల ముంజ వేడిగా ఉంది. ఇలా సగానికి పోలీసి దేవుడా, ఓ మంచి దేవుడా. పర్వాలేదులే, నీ అకౌంట్ నేను చూసుకుంటా. ఎల్ఐసి పాలసీ కాదు, నా కట్టు వదిలేసి నువ్వు ఫుల్ వేసుకున్నావు కదా, అది నువ్వే తినాలి. బాలేదా? వేడి వేడి ముంజలు. అందుకనే కట్టు తినాలి. కట్టు కట్టు తినాలా? ఓకే, కట్టు తిందాం. అంత పెద్ద కట్టు కాదు, ఇంత చిన్న కట్టు తిను. ఫస్ట్ నువ్వు ఇది తిను, ఇది తిను. దయచేసి ఈరోజు రెసిపీలు ఎవరు కూడా నిపుణుల పర్యవేక్షణలో కూడా చేయకండి, దారుణంగా ఉన్నాయి. ఏం ప్రవేశం? ఏదో ఏదో ప్రవేశం లేవు. ఇవే తినాలి కాబట్టి ఈ రోజుకి. బట్ నీ వల్ల నేను ఈరోజు 1 కేజీ తగ్గబోతున్నాను. మరి ముంజాలు ఛాలెంజ్ అన్నప్పుడు నేను చేసిన భరించాల్సిందే. గైస్, మీకు నేను బెస్ట్ సజెషన్ ఏంటో తెలుసా? ముంజలు ముంజలాగానే లాగానే తినాలి. నేను కష్టపడి ఇష్టపడి మేము తింటూనే ఉన్నాము. అది ఈరోజు చాలా సరదాగా జరిగిన ముంజల ఛాలెంజ్. మాకు టార్చర్. కానీ మా మమ్మీ మాత్రం చాలా కష్టపడింది పాపం. ఒరిజినల్గా నేర్చుకొని మరీ చేసింది. దానికోసం క్రెడిట్స్ టు మై మామ్. అండ్ అంత కష్టపడి తిన్నందుకు క్రెడిట్స్ టు అస్. మీకు ఇంకా ఛాన్సెస్ కావాలంటే కింద కమెంట్ చేయండి. డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను. కేఎఫ్సీ అడుగుతున్నారు చాలామంది, అది కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేమైనా చేస్తాను. అండ్ బట్ నేను చేయాలంటే మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. బాయ్ బాయ్.